ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వైఎస్ఆర్ కడప జిల్లా సమితి భారత కమ్యూనిస్ట్ పార్టీ బద్వేల్ నియోజకవర్గ సమితి రైతు సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎంవి సుబ్బారెడ్డిలతో కూడిన బృందం పోరుమామిళ్ల కాశీనాయన మండలాలలో వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించడం జరిగింది. పోరుమామిళ్ల మండలం రాజాసాహెబ్పేట గ్రామానికి చెందిన రైతు కాసింవల్లి నేట మునిగి కుళ్లిపోయిన పసుపు పంటను, వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న పంటను రంగసముద్రం పంచాయతీలో గుర్రప్పగారిపల్లి గ్రామానికి చెందిన పోరుమామిళ్ల కిషోర్కు చెందిన రోడ్డుపై గుర్రప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఆరబెట్టుకుని అమ్మేందుకు సిద్ధంగా ఉన్న 170 క్వింటాలకు గాను 70 క్వింటాళ్లు మొక్కజొన్న విత్తనాలు సగిలేరు నదిలోకి కొట్టుకుని పోవడం జరిగింది. కాశీనాయన మండలం ఆనవారిపల్లె, చిన్నాయిపల్లె, బసనపల్లె, సావిశెట్టిపల్లి గ్రామాలలో మోంతా తుఫాను వలన కురిసిన వర్షానికి దెబ్బతిన్న అరటి, పత్తి, కేపీ, ఉల్లి పంటలను పరిశీలించడం జరిగింది. కడప జిల్లా సమితి భారత కమ్యూనిస్టు పార్టీ పోరుమామిళ్ల మరియు కాశీనాయన మండలాల ఆధ్వర్యంలో ఇవాళ కాశీనాయన మండలం చిన్నాయిపల్లె గ్రామంలో పంట పరిశీలన చేయడం జరిగింది. మరి ఈ చిన్నాయిపల్లె గ్రామంలో కేపీ ఉల్లి దాదాపు 350 ఎకరాల్లో వేసినారని చెప్పేసి రైతు చెన్నారెడ్డి చెప్పడం జరిగింది. ఈ కేపీ ఉల్లికి సంబంధించి పూర్తిగా గతంలో కేపీ ఉల్లి అంటే ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి ఉండింది. మరి ఈ పరిస్థితిలో ఈ మోంతా తుఫాను వల్ల పూర్తిగా కేపీ ఉల్లి నష్టపోవడం జరిగింది. దాదాపు 60 నుంచి 70 వేల రూపాయల వరకు పెట్టుబడి అయితే ఎకరాకు కనీసం 10,000 రూపాయలు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి కనపడలేదని చెప్పేసి రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇదే పరిస్థితి గతంలో పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, మైదుకూరు నియోజకవర్గాల్లోని పెద్ద బళ్ళారి అది మామూలుగా ఎక్స్పోర్ట్ కాదు, దానికి అసలు ధరే లేక పెరిగిన కూళ్ళు కూడా రాక అక్కడ రైతులు ఇబ్బందులు పడినారు. మరి కర్నూలులో పెద్ద ఎత్తున రైతాంగం నష్టపోయినారని చెప్పేసి హెక్టార్కు 50,000 రూపాయలు నష్టం ప్రకటించి ప్రభుత్వం ఇక్కడ కూడా అలాగే ఇస్తామని చెప్పినారు. కానీ దాని జీవో ఇంతవరకు వదలలే. ఈ పెద్ద బళ్ళారికి సంబంధించిన ఉల్లిని కమలాపురం, మైదుకూరు మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం, క్వింటాలు 1,200 రూపాయలతో కొంటామని చెప్పినప్పటికీ ఆ పరిస్థితి లేదు. మరి అదే కాకుండా ఇవాళ మోంతా తుఫాను వల్ల వరి, అరటి, పత్తి, మినుము, శనగ ఈ అన్ని రకాల రైతులు నష్టపోవడం జరిగింది. ఈ అన్ని రకాల రైతులను ఆదుకునేందుకు ఈ క్షేత్రస్థాయి పరిశీలన చేసేందుకు గడువు పొడిగించాలా. మరి ఆ గడువు పొడిగించి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునేదానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా సమితి అదేవిధంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బద్వేల్ నియోజకవర్గ సమితిల ఆధ్వర్యంలో ఈరోజు కాశీనాయన మండలం ఆనువారిపల్లి, చిన్నాయిగారిపల్లి, కోలిగుడ్లపాడు గ్రామాలలో పంటలను పరిశీలించడం జరిగింది. అరటి, పత్తి, ఇక్కడ చిన్నాయిపల్లి గ్రామంలో మిరప, మినుము, చన్నబళ్ళారి, ఉల్లి మొత్తం అన్ని రకాల పంటలు కూడా రైతు సంఘం కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి బృందం పరిశీలించడం జరిగింది. ఏ పంట కూడా రైతుకు చేతికి అందే స్థితిలో లేదు. వర్షానికి ఎడతెబరని ఒక నెల నుంచి పడుతున్న వర్షం, అదేవిధంగా మోంతా తుఫాను వల్ల ప్రతి పంట భారీగా దెబ్బతినింది. అరటి అయితే కోతకొచ్చిన అరటి నేల రావడం జరిగింది. పత్తి కోత దశలో ఉన్న పత్తి గూడు కట్టుకుపోయి చూడ్డానికేమో బయటికి బాగా కనిపిస్తుంది, కానీ మనం ఆ పత్తిని కొంచెం తీసి చూడగా లోపల నల్లగా గూడు కట్టకపోయింది. అది ఏమాత్రం కూడా పనికిరాని స్థితిలో ఉంది. అదేవిధంగా మినుము కూడా పాసిపోయి ఉంది. ఇక్కడ చిన్నాయిపల్లి దగ్గర రైతు చెన్నారెడ్డి గారి 6 ఎకరాల చన్నబళ్ళారి పొలాన్ని పరిశీలించగా పొలం అయితే వర్షానికి ముందు బాగా ఉందని ఆ రైతు చెప్పడం జరిగింది. ఈ వర్షానికి పూర్తిగా కుళ్ళిపోయి ఎకరానికి 60 నుంచి 70 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటను సాగు చేశామని ఆ రైతు ఆవేదనను విలపిస్తూ ఉన్నాడు. వ్యవసాయ అధికారులు అయితే నామమాత్రంగా విజిట్ చేసి వెళ్ళిపోతున్నారు, కానీ మాకు రైతులకు న్యాయం జరిగే విధంగా అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వం కూడా మొన్న 30 తేదీ దిగు వచ్చి 31 తారీఖు ఒక్కరోజే పంటలన్నింటినీ కూడా ఎన్యూమరేషన్ చేయాలనేది చాలా దుర్మార్గకరమైన విధానము. ఆ విధంగా కాకుండా ఇప్పటి నుంచైనా ఒక వారం రోజుల పాటు గడువు విధించి ప్రతి ఎకరాన్ని జిల్లాలతో పాటు ఈ బద్వేల్ నియోజకవర్గంలోని ప్రతి మండలంలోని ప్రతి ఎకరాన్ని కూడా పంట నష్టాన్ని లెక్కలోకి తీసుకొని నష్టపోయిన రైతులకు న్యాయం జరిగే విధంగా
వ్యవసాయ అధికారులు పనిచేయాలి. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాం. కడప జిల్లా కాశీనాయన మండలం, కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా కాశీనాయన మండలం చిన్నాయపల్లె గ్రామం మాది. నా పేరు ఏలూరి చెన్నారెడ్డి. నేను 6 ఎకరాలు ఉల్లి పంట వేశాను. ఉల్లి పంట వేయడంలో ఎకరానికి వచ్చేసి 60,000 రూపాయలు ఖర్చు వచ్చింది. ఈ ముంతా తుఫాను వల్ల 100% పైరు పూర్తిగా నష్టపోయి నీళ్లు మోకాట్లోతు నీళ్లు మనటి దాకా ఉన్నాయి. ఈ నీళ్ళన్నీ వచ్చి అందరూ ఏవో గారు అందరూ చూసుకొని పోయారు. కానీ ఇంతవరకు ఏమీ లేదు, పూర్తిగా నష్టపోయినాము. ఉల్లి, మిరప మా ఊర్లో దాదాపు 300 నుంచి 300 ఎకరం ఉల్లి సాగు చేయడం జరిగింది. పూర్తిగా 90 నుంచి 100% వరకు పూర్తిగా దెబ్బతిన్నాయి. మిరప ఒక 100 ఎకరము, మినుము ఒక 50 ఎకరాలు, పత్తి ఒక 50-60 ఎకరాలు, ప్రతి ఒక్క పైరు కూడా నష్టపోవడం జరిగింది. దీనివల్ల మాకు పూర్తిగా రైతులు ఇబ్బంది పడాలైపోవాల్సింది వచ్చింది. మళ్ళీ పైరు పెట్టుకోవడానికి కూడా డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందువలన మాకు ఈ ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని ప్రభుత్వం తరపున, ఈ సిపిఐ వాళ్ళ తరపున మేము కోరుకుంటున్నాను. పూర్వమామిల్ల, కాశీనాయన, కలసపాడు మండలాలకు సంబంధించినటువంటి గ్రామాలలో నష్టపోయినటువంటి రైతులను, రైతుల పొలాలను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అదేవిధంగా రైతు సంఘం ఆధ్వర్యంలో పర్యటించడం జరిగింది. ఇవాళ పర్యటించాం. ఇవాళ రైతు ఎంత ఆవేదన చెందుతున్నాడో అర్థమవుతా ఉంది. ఒకవైపు అరటి, మరోవైపు ఉల్లి, పచ్చిమిరప మధ్య అనేక రకాలైనటువంటి పంటలు ఈ మధ్య కాలంలో మోంతా తుఫాను వల్ల బాగా నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇవాళ గవర్నమెంట్, ప్రభుత్వం వాళ్ళ అధికారులు 30% నష్టం జరిగింటేనే మేము నష్టపరిహారం కట్టిస్తామని చెప్పేటువంటి చెప్తా ఉన్నారు. అది కాదు, నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా పెద్ద ఎత్తున ఉల్లి రైతులు ఇవాళ మొత్తం 100% నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు నామమాత్రంగా రైతుల దగ్గరికి వచ్చి చూసి కలిసిపోవటమే తప్ప ఎంత నష్టం జరిగింది, ఎన్ని ఎకరాలు పైరేశారు, ఏం పైరేశారు అనేటువంటి వివరాలు తీసుకోకుండా వారి దగ్గరికి వచ్చి కలిసిపోవడమే జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయినటువంటి మోంతా తుఫాన్ బాధితులకు ఇమ్మీడియట్లీ వారికి నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉన్నది. ఇవాళ రైతుల పరిస్థితి చూస్తే మనం ఒకసారి 100% నష్టం రావడం వల్ల రైతులు తిరిగి పైరు పెట్టుకోలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినటువంటి వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. ఇదే కూడా కొనసాగితే మాత్రం పెద్ద ఎత్తున రైతులు ఆత్మహత్యలకు పాల్పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ముందస్తు జాగ్రత్తగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు నష్టపోయినటువంటి రైతులు ప్రతి ఒక్క పంట ఇవాళ మొత్తం వరి కూడా చేతికొచ్చేటువంటి కోత కోసుకునేటువంటి సమయంలో మోంతా తుఫాన్ లాంటి రైతులకు భారం అయిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణం ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.